నామానికి అనంత స్తోత్రములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి సెప్టెంబర్ మాసమంతా కాపాడి అక్టోబర్ మాసంలో ప్రభువారు వాళ్ళను ప్రవేశపెట్టినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందును బట్టి మనందరి పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ శుక్రవారం ఆరాధన ప్రారంభం చేస్తూ ఉన్నాము. ప్రేమతో సెయింట్ స్టీఫెన్ సంఘ కుటుంబాలను, అనేక మంది విశ్వాసాలను ఈ ఆరాధన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాము. కృపాశక్తి సంపూర్ణమైన మా దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన సెప్టెంబర్ మాసంలో మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరచు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అక్టోబర్ మాసంలో మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ నెలలో మొదటి శుక్రవారం ఆరాధన జరుపుకునేటువంటి గొప్ప ధన్యత మాకు మీరు అనుగ్రహించుకున్నందుకు వందనాలు. సెయింట్ స్టీఫెన్ సంఘాన్ని, కుటుంబాలను, ప్రార్థన స్తోత్రంలో ప్రతి వారిని, అధ్యక్షులంగాని, పీఠాధిపతుల వారిని, గురువులను, ఆయా స్వచ్ఛంద సంఘ కాపరులను, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కరోనా విపత్తు నుండి ప్రజలను సంరక్షించండి నాయన. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ ఆరాధనలు ఎంతమంది పాల్గొన్నారో వారందరికీ దైవ దీవులు ప్రసాదించుకోండి. మీ సేవకులను మీ ఆత్మతో మీ బలపరచుకోండి. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి అనంత స్తోత్రములు కలుగుగాక. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో 482వ కీర్తన పాడి దేవుని నామాన్ని అనుకుంటాం. 422. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి, పచ్చిక చోట్లలో బండ చేయును నన్ను, స్వచ్ఛ జలముల కడకు చక్కగా నడిపించు. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి, ఆయన దయతో నా ఆయాసముల తీర్చి, న్యాయ మార్గములందు నన్ను పట్టి నడిపించు. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి, గాఢ మార్గమున గాఢంపు కృపతోడా కరుణించు నన్నెప్పుడు.
పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో లైవ్ టెలికాస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామమున తెలియజేస్తున్నాను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, ఆరాధింతును, నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, ఆకాశము నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశమును నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును, ఆరాధింతును, రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, శేరాబులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. శేరాబులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా
రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను వీడువను ఎడబాయను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను వీడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను వీడువను ఎడబాయను కలములతో రాయగలమా దేవునికి స్తోత్రం. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా బ్రతికించుము యేసయ్యా దరి చేర్చుము నన్నయ్యా బ్రతికించుము యేసయ్యా దరి చేర్చుము నన్నయ్యా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా కాపరి లేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి కావలి లేని తోటనైతి కారడవిగా నే మారితి గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చుము యేసయ్యా గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చుము యేసయ్యా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా నాశలే అడియాసలై అడుగంటినే నా జీవితం శోధనల నుడివడిలో తొట్రిల్లెనే నా పయనం చుక్కాని లేని నావనైతి గమ్యము తెలియక అల్లాడుచుంటిని గురి చేర్చుము యేసయ్యా గుండె గుడిలో ఉండయా గురి చేర్చుము
నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా. దేవుని స్తోత్రం. చక్కని కీర్తనల ద్వారా దేవుని కనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఎంతోమంది లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాము. మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు. ఈ లైవ్ ద్వారా దేవుని దీవెనలు మీరందరూ పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాము. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి పరిశీలించండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేస్తున్నాను, మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి దేవుని నామములో శుభాలు తెలియపరుస్తూ, దేవునికి ఎలాంటి వారు కావాలి, దేవునికి ఎలాంటి వారు కావాలి, ఇది ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి అంశం. మనం ఏదైనా ఉద్యోగంలో కానీ పదవిలో కానీ నియమించాలంటే అతనికి ఉన్న అర్హతలన్నీ కూడా పరిశీలించి నియమిస్తాం. నియమించాలంటే అతనికి ఉన్న అర్హతలన్నీ పరిశీలించి నియమిస్తాం. వారి శారీరక బరువు, ఎత్తు, చదువు, అందము అన్నిటినీ చూస్తాం. అయితే దేవుడు మనలో ఎలాంటి అర్హతలు ఉండాలని కోరుకుంటున్నాడో మనము గమనిస్తే, పై రూపమును లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదు, అంతరంగాన్ని, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అని చెప్పి, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. అంటే అంతరంగాన్ని చూస్తాడు అని ఇక్కడ తేటగా కనబడుతుంది. ఇశ్రాయేలీయుల పైన రాజును నియమించడానికి సౌలు రాజు తర్వాత ఎన్నికలో దావీదు అన్నదమ్ములందరినీ చూస్తాడు. ప్రవక్త ఏమో రూపము, ఎత్తు, పర్సనాలిటీ చూస్తుంటాడు. దేవుడేమో వారి యొక్క అంతర్యాన్ని, అంతరంగాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు దావీదు చూసినప్పుడు ఇతడు నాకు ఇష్టానుసారమైన మనుష్యుడని చెప్పాడు. దావీదు కన్నా పర్సనాలిటీ కలిగిన వారు, ఎత్తు కలిగిన వారు, రూపం కలిగిన వారు వారు అన్నలు ఉండగా దేవుడు దావీదుని నేను
కాబట్టి దేవునికి ఎలాంటి వారు కావాలి అంటే హృదయాలను చూసి, ఆ హృదయంలో ఉన్న పరిశుద్ధతను చూసి, పవిత్రతను చూసి ఎన్నుకునేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటిగా క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా దేవునికి కావలసిన వారు నమ్మకమైన వారు. సంఖ్యాకాండము 12:7 మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందాడు. దేవుడు చూసేది నమ్మకత్వాన్ని. సావుకుడిగా కానీ, నాయకుడిగా కానీ, విశ్వాసిగా కానీ, ఆయన రాజ్యానికి వారసుడిగా కానీ దేవుడు ఎన్నుకోవాలి అంటే అతడు నమ్మకమైన వాడుగా ఉండాలి. కాబట్టి నా ఇల్లంతటిలో ఎవరు నమ్మకమైన వాడు అంటే మోషే నమ్మకమైన వాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చి తన జనాంగమైన ఇశ్రాయేలు నడిపించడానికి నాయకుడిగా దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, అబ్రాహాము విషయంలో మనం గమనిస్తే నమ్మకమైన మనసు గలవాడు అని అబ్రాహాము దేవుడు ఎన్నుకున్నాడు. నమ్మకమైన మనసు గలవాడు. అతడు విగ్రహారాధికుల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కానీ అతనిని ఎన్నుకునేటప్పుడు దేవుడు అతని నమ్మకత్వాన్ని చూసి ఎన్నుకున్నాడు. అంటే అతడు దేవుని మాటను నమ్మి మాట తప్పని వాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే బయలుదేరి వెళ్ళాడు. కష్టం వచ్చినా, ఇబ్బందులైనా, కరువు ఎదురైనా, శ్రమలు ఎదురైనా అతడు మాటను నమ్మాడే కానీ వెనుదిరిగి వెళ్ళలేదు. దేవుడు అబ్రాహాము ఎన్నుకొనుటలో గల కారణం అతని నమ్మకమైన మనసు గలవాడు. ఇంకా మనం గమనిస్తే అతడు నివాసం ఉన్నది విగ్రహారాధికుల మధ్య, అన్య జనాంగముల మధ్య. పిలువబడిన దేవునినే ఆరాధించాడు కానీ ఆ ప్రాంత దేవతలను అబ్రాహాము పూజించలేదు. అంటే దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని మాట పట్ల, దేవుని వాగ్దానం పట్ల అబ్రాహాము ఎంత నమ్మకమైన వాడు. ఇలాంటి వారే దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. విశ్వాసిగానైనా, సేవకుడిగానైనా, నాయకుడిగానైనా దేవుని పట్ల నమ్మకముగా ఉన్న వారిని దేవుడు ఎన్నుకుంటాడు. బలమైన సాధనాలుగా, పాత్రలుగా వాడుకుంటాడు. మరొక ఉదాహరణ బైబిల్ గ్రంథము నుండి, బబులోను దేశములో 120 మంది జ్ఞానులు ఉన్నారు. బబులోను దేశములో 120 మంది జ్ఞానులు ఉన్నారు. అంటే ఇంకెక్కువ మంది ఉన్నారు. ముఖ్యులుగా 120 మంది ఉన్నారు. ఈ 120 మంది పైన మొదటి వానిగా, ముఖ్యునిగా దానియేలు నియమించబడ్డాడు. గమనిస్తున్నారా? బబులోను దేశంలో 120 మంది ముఖ్యమైన జ్ఞానులుండగా వారందరిపైన దానియేలు ఒక ముఖ్యుడిగా నియమించబడ్డాడు. దానియేలు గ్రంథం 6:4 దానియేలు ఏ నేరమైనను తప్పైనను చేయక నమ్మకముగా తన బాధ్యతను నిర్వర్తించెను. ఆలోచిస్తున్నారు. తన బాధ్యతను నమ్మకముగా నిర్వర్తించెను. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దానియేలు పరాయి దేశంలో
కొనిపోబడినటువంటి దానియేలు ఆ దేశములో ఉన్న 120 మంది పైన అధికారిగా నియమించబడ్డాడంటే అతడు కలిగి ఉన్న నమ్మకత్వం, దేవుడి మీద కలిగి ఉన్న నమ్మకం, తప్పైనను నేరమైనను చేసిన వాడుగా లేడు. మన జీవితంలో ఏ తప్పు దేవుని ఎదుట చేయకుండా, ఏ పొరపాటు దేవుని ఎదుట చేయకుండా, ఏ నేరము దేవుని ఎదుట చేయకుండా నమ్మకంగా ఉంటే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఏ స్థాయిలో మనల్ని హెచ్చించాలో ఆ స్థాయిలో దేవుడు నియమిస్తాడు. ఇప్పుడు చదువుకుంటున్న బిడ్డలు, విద్యార్థులు ఉన్నారు. వారికి జ్ఞానం అవసరం. చాలామంది ఈ విద్యా సంవత్సరం ఎలా గడుస్తుంది, ఎలా చదువుకుంటామని బాగా చదివే బిడ్డలు కూడా ఆందోళనలో ఉన్నారు. నమ్మకమైన వానికి జ్ఞానము మెండుగా కలుగుననే వాక్యం బైబిల్లో ఉంది. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటే ఆ జ్ఞానమే నిన్ను అందరమెక్కిస్తుంది, ఐశ్వర్యవంతునిగా చేస్తుంది, భాగ్యవంతునిగా చేస్తుంది. దేవుని ఎదుట నమ్మకమైన వారికి అంటాడు కదా, నమ్మకమైన వారికి, మంచి వారికి దేవుడు జ్ఞానం అనుగ్రహించును. దానియేలు 120 మంది జ్ఞానులపైన అధికారిగా, అధిపతినిగా నియమించబడ్డాడంటే ఆ ఉన్నతమైన స్థానం, బానిసగా బాలేరుగా వెళ్ళినటువంటి వాడు ఉన్నతమైన స్థానాన్ని, సింహాసనం ఎక్కాడు అంటే అతడు దేవుని మీద కలిగి ఉన్న నమ్మకం. ఇలాంటి వారు దేవునికి కావాలి. చాలా మంది ఉద్యోగ విషయాలలో, వ్యాపార విషయాలలో, తనకు అప్పగింపబడిన బాధ్యతల విషయాలలో లంచాలు పుచ్చుకుని పతనమైపోతున్నటువంటి తరుణం. యజమానులను నమ్మకత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు. బ్యాంకులో కాపలాదారుగా ఉద్యోగంలో దేవుడు నియమిస్తే ఆ బ్యాంకునే కన్నం వేసి తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. వ్యాపారాలలో యజమానులు నియమిస్తే ఆ యజమానులకు ద్రోహం చేస్తూ ఉన్నారు. బాధ్యత కలిగిన ఉద్యోగాలను నియమిస్తే ఉద్యోగాలు లంచాలు పుచ్చుకుని అక్రమమైన జీవితాన్ని జీవించి దేవుడి విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయి, ఇచ్చిన ఉద్యోగ విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయి పతనమైపోతా ఉన్నారు, పట్టబడతా ఉన్నారు, జైలు పాడవుతా ఉన్నారు. దేవుడు ఇలాంటి వారిని కాదు ఎన్నుకునేది, కోరుకునేది నమ్మకమైన వారిని. మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 25:28లో 23లో, మత్తయి సువార్త 25:23లో బడా నమ్మకమైన మంచి దాసుడా అంటే, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒక ఆయనకు 1 తలాంతు ఇచ్చాడు యజమానుడు. నేను మరలా తిరిగి వచ్చి లెక్క చూసుకుంటానన్నాడు. మన అందరికీ తెలిసిన సన్నివేశమే. తిరిగి వచ్చిన తర్వాత 5 తలాంతుల వాడు మరొక 5 సంపాదించాడు, 2 తలాంతులు గలవాడు మరొక 2 తలాంతులు సంపాదించాడు, 1 తలాంతు కలిగిన వాడు అలాగే ఉంచాడు. అంటే యజమాని నమ్మకాన్ని కోల్పోయాడు. కానీ నమ్మకంగా పనిచేసి అభివృద్ధి చేసినటువంటి వారిని దేవుడే ఉన్నాడంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణాల మీద నీవు అధికారిగా ఉండు. మనం నమ్మకత్వాన్ని కలిగి ఉంటే తప్పకుండా తప్పకుండా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనం తెస్తాడు. అది నువ్వు రాణించే ఏ పదవిలోనైనా, ఏ ఉద్యోగంలోనైనా, ఏ జీవితంలోనైనా నమ్మకత్వాన్ని కోల్పోతే అనర్థాలు తప్పవు. అదే సామెతల గ్రంథం 28:20 ఉన్నాడంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో నమ్మకత్వం అనేది అవసరం. అది దేవుని పట్ల నమ్మకం కలిగిన వారముగా ఉండటం అనేది చాలా అవసరం. మోషే సాక్ష్యం పొందాడు,
అబ్రాహాము సాక్ష్యం పొందాడు, దానియేలు సాక్ష్యం పొందాడు నమ్మకమైన వారుగా. ఈ తలాంతులు తీసుకున్న వారు కూడా యజమాని చేత మెప్పు పొందగలిగారు. మరి ఇటువంటి జీవితంలో ఈ మెప్పు పొందడానికి కారణం, బహుమానాలు పొందడానికి కారణం, హెచ్చించబడటానికి కారణం నమ్మకం. కాబట్టి దేవునికి కావలసిన వారు నమ్మకమైన వారు. నీవు నేను దేవుని ఎదుట, దేవుని దృష్టిలో నమ్మకమైన వారంగా ఉన్నామా? ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవలసిన అవసరం ఉంది. ఇక రెండవదిగా మనం గమనిస్తే నిర్గమాకాండము 20వ అధ్యాయం 5వ వచనంలో నేను రోషము కలిగిన దేవుడను అంటాడు. రోషము కలిగిన దేవుడు, పౌరుషం కలిగి ఉండాలి. అది ఎవరి విషయంలో? దేవుని విషయంలో పౌరుషం కలిగి ఉండాలి. పౌరుషం అందరికీ ఉంటుంది. భర్త భార్య మీద, భార్య భర్త మీద, లేకపోతే నాయకులు పనివారి మీద, అధికారులు తన క్రింది స్థాయి వ్యక్తుల మీద కోపము, రోషము కలిగి ఉంటారు. దానివలన ఏ విధమైన ప్రేమను పొందుకోరు, ఏ విధమైన గౌరవము పొందుకోరు. చూడండి, ఇక్కడ ఆహాబు రాజు జీవితంలో, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో తాను తన భార్య ప్రేరణ చేత దేవుని సేవకులను చంపించడం, భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. ఎంత కరువు వచ్చిందంటే మనుషులను పీక్కు తినేటువంటి కరువు వచ్చింది. పశువులకు కూడా గడ్డి లేదు, వర్షం లేదు, మంచు లేదు. అప్పటికైనా దేవుని విషయంలో మనం ఎలా ఉన్నాము అనేది పరిశీలించుకోకుండా చాలా దుర్మార్గపు ఆలోచనలు కలిగి జీవించారు భార్య భర్తలు. ఏలియా ఒక్కడే రోషము కలిగిన వాడే ఆహాబు ఎదుట నిలబడ్డాడు. చూడండి, రోషము కలిగిన వాడు ఎవరంటే ఏలియా. బైబిల్ చరిత్రలో మనం చూస్తాం. నేను నిజమైన దేవుడిని కలిగి ఉన్నాను, రోషము కలిగిన దేవుని సేవకుడను, నిజమైన పరిశుద్ధుడైన శక్తి కలిగిన దేవుని యొక్క ప్రతినిధిని అన్నాడు. రాజును లెక్క చేయలేదు, రాణిని లెక్క చేయలేదు. అప్పటికే రాణి యెజబెలు చంపించేసింది, సేవకులను చంపిస్తూ ఉంది. చాలా భయంకరమైన దుశ్చర్య. కానీ రోషము కలిగి వారి తప్పులను ఎదుర్కొన్నవాడు, వాడి తప్పులు ఎత్తి చూపడానికి రోషము కలిగి నిలబడ్డాడు ఏలియా. మన జీవితంలో ఎటువంటి రోషము కలిగి ఉంటున్నాం? దేవుని కొరకు నిజాన్ని చెప్పడానికి, వాస్తవాన్ని చెప్పడానికి, దేవుని వాక్యాన్ని చెప్పడానికి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి రోషము కలిగిన వారు దేవునికి కావాలి. పౌరుషం కలిగిన వారు దేవునికి కావాలి. మరొక సన్నివేశం గుర్తు చేస్తాడు. బయలుదేవతా భక్తులు 450 మంది ఉన్నారు. ఏలియా ఒక్కడే ఉన్నాడు యెహోవా దేవుని యొక్క సేవకుడుగా, లేక నమ్మకమైన వాడుగా, దేవుని నమ్మిన వాడుగా. 450 మంది ఒక ప్రక్క, ఏలియా ఒక్కడే ఒక ప్రక్క. ఇది సాధ్యమా? అలా నిలబడటం సాధ్యమా? ఎదుర్కోవడం సాధ్యమా? వారిని వాదించడం సాధ్యమా? మీ దేవతను మీరు మొక్కండి, మా దేవుడిని మేము మొక్కుతాను, ప్రార్థన చేస్తారు. ఎవరు నిజమైన దేవుడు తేల్చుకుందాం. సవాలు విసిరిన, రోషము కలిగిన, పౌరుషం కలిగిన వ్యక్తి ఏలియా. చివరికి 450 మంది బయలుదేవత భక్తులు నిలవలేకపోయారు. నువ్వు దేవుని కొరకు రోషము కలిగి ఉంటే, దేవుని ప్రతిగా నిధిగా నిలబడితే, దేవుని కొరకు పౌరుషం కలిగి నీవు జీవించినట్లయితే దేవుడు నీ పక్షంగా బలమైన కార్యాలు చేస్తాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకనేమో బైబిల్లో భయపడకము అనే మాట
365 సార్లు రాయబడింది. ప్రతిరోజు భయపడతాం, రోజు భయపడద్దని దేవుని వాగ్దానం. పౌరుషం కలిగి రోషం కలిగి ఉండాలి. మనం దేవుని విషయంలో, వాక్య విషయంలో, యథార్థమైన విషయాన్ని మాట్లాడే విషయంలో రోషం కలిగి ఉండాలి. ఇంకొక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాం. దానియేలు గ్రంథం 3:28 షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు వారు రాజుగారు నిలవబెట్టిన ప్రతిమకు మొక్కలేదని వారిని అగ్నిగుండంలో వేయడానికి ప్రజలు ప్రేరణ చేత రాజు ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే నెబుకద్నెజరు అన్నారు. వాడు ఎక్కడున్నారు? నెబుకద్నెజరు రాజ్యంలో ఉన్నారు. ఆ రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. రాజుగారు పెట్టే భోజనం తింటా ఉన్నారు. రాజుగారు నిలబెట్టిన ప్రతిమకు మొక్కమంటే మొక్క, మా దేవునికి తప్ప. ఎంత పౌరుషం కలిగి ఉన్నారండి. ఆపద వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది, అగ్నిగుండంలో వేస్తారు. ఇక అటువంటి టైంలో కూడా, అటువంటి సమయంలో కూడా దేవుని కొరకు పౌరుషం కలిగి నిలబడ్డారు యవనస్తులు. వాళ్ళు ఏమంటారంటే రాజా అని కూడా అలా. నెబుకద్నెజరు రాజుని సంబోధిస్తున్నారు. చూడండి ఎంత పౌరుషం, ఎంత ధైర్యం, ఎంత దమ్ముతో మాట్లాడుతూ ఉన్నారు. నెబుకద్నెజరు రాజుగారండి, ఓ రాజా అనలేదు. అంటే మా రాజు మేము ఆరాధించే దేవుడిని వారు నమ్మకం. వారు పౌరుషం అడుగుతున్నారు. నెబుకద్నెజరు నీకు సమాధానం ఇవ్వవలననే ఆలోచన చింత మాకు లేదు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడైన దేవుడు. రక్షించకపోతే అగ్నిలో కాలిపోతాం, కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకు మొక్కనే మొక్కం. ఎంత పౌరుషం అండి. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి పరిస్థితే కనుక మనకు వచ్చి శాసనాలు కనుక వస్తే పౌరుషంగా దేవుని కొరకు నిలబడేవారు ఎంతమంది? నేను దేవుని ప్రతినిధిని అని నిలబడి పారిపోకుండా భయపడి ఆ మరణాన్ని తప్పించుకోవడానికి, ఆ శ్రమను తప్పించుకోవడానికి అబద్ధం ఆడే స్థితిలో ఎంతమంది ఉండగలుగుతారు? ఎంతమంది దేవుని కొరకు నిలబడగలుగుతారు పౌరుషంగా? దేవుని వారు పౌరుషంగా నిలబడ్డారు. అగ్నిగుండం వారిని ఏమి చేయలేదు. తల వెంట్రుక కూడా అగ్నిగుండంలో వారు విసిరివేయబడినప్పుడు కాలిపోలేదు. సింహాల బోధలో వేస్తే సింహాలు ఓళ్ళు ముచ్చు కూర్చున్నాయి, కానీ సింహాలు కూడా ఆ యవనస్తుల్ని కనీసం తాకలేదు. గమనించారా? దేవుని కొరకు పౌరుషంగా నిలబడిన ఏలియాని 400 మంది బయలు భక్తులు ఏమి చేయలేకపోయారు. పౌరుషంగా నిలబడిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండం ఏం చేయలేకపోయింది. సింహాల బోనులో వేస్తే సింహాలు ఏం చేయలేకపోయినాయి. దేవుని కొరకు నిలబడ్డారు పౌరుషంగా. రాజు సైతం వచ్చి జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్న దానియేలు బయటికి రండి అంటున్నాడు. అంటే రాజు కూడా మీ దేవుడు శక్తి కలిగిన దేవుడు, మీ దేవుని కొరకు నిలబడిన మిమ్మల్ని రక్షించాడు అని నమ్మకంతో బయటికి రండి అయ్యా అంటాడంటే అది బతికే ఉన్నారని రాజు యొక్క ఆలోచన. ఇటువంటి దినాలు రాబోతా ఉన్నాయి. పౌరుషం కలిగి జీవిస్తున్నామా? కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 119వ కీర్తన 53వ వచనం. ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. ఈ లోకంలో జరిగే ఇలాంటి రోషం లేని వారిని, పౌరుషం లేని వారిని, నమ్మకత్వం లేని వారిని చూస్తే నాకు అధిక కోపం వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది అంటాడు దావీదు కీర్తనకారుడు. ఒక విశ్వాసిగా, ఒక దేవుని నమ్మిన వ్యక్తిగా ఇటువంటి అధిక రోషము కలిగి, పౌరుషం కలిగి దేవుని కొరకు జీవించే భక్తులు ఆయన కావాలి, వ్యక్తులు ఆయన కావాలి. ఇక 3వది చివరిగా
పవిత్రులు ఆయనకు కావాలి. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే, దేవుడు పరిశుద్ధుడు మరియు పరమ పవిత్రుడు గనుక ఆయనను సేవించుచు మనం పవిత్రముగా ఉండవలసినది. దేవుని ఇంటిలో ఎన్ని పాత్రలు ఉన్నను అవి పవిత్రమైన పాత్రలను వాడుకున్నాను. ఎవడైనా వీటిలో చారక తను తాను అపవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రగా ఉండును. ఒక ఇంటిలో అనేక పాత్రలు ఉంటాయి. వెండి ఉంటాయి, బంగారం ఉంటాయి, ఇత్తడి ఉంటాయి, సత్తు ఉంటాయి, ఇంకా రకరకాల లోహాలతో చేసిన పాత్రలు ఉంటాయి. కానీ కొన్ని పాత్రలే పరిశుద్ధమైన పరిచర్యకు, పరిశుద్ధమైన జీవితానికి ఉపయోగపడతాయి. వీటిలో ఎన్ని పాత్రలున్నా పరిశుద్ధమైన జీవితం కలిగిన వారే దేవునికి పనికి వచ్చే పాత్ర. దేవునికి కావలసింది ఖరీదైనటువంటి పాత్రలు కాదు, శుద్ధమైన పవిత్రమైన పాత్రలు. దేవుడు నిన్ను వాడుకోవాలి, నన్ను వాడుకోవాలంటే పవిత్రమైన పాత్రగా మనం ఉండాలి, పనికి వచ్చే పాత్రగా ఉండాలి. అతనే కీర్తనకారుడు పాడుతూ ఉంటాడు, పనికి రాని పాత్రనని పారవేయుమా, సరిచేసి వాడుకోమా. ఎంతమంది ప్రార్థిస్తున్నారు, దేవా నీకు వ్యతిరేకమైన క్రియలు చేసి, నీకు వ్యతిరేకమైన జీవితం జీవించి ఒక పనికి మాలిన వ్యక్తిగా నేను ఉంటున్నాను. ఈ పనికి మాలిన వ్యక్తిని పారవేయక పనికి వచ్చే పనిముట్టుగా మార్చున్నాయని ప్రార్థన చేసేవాడు ఎంతమంది ఉన్నారు? నేను పాపిని దేవా అని దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు చాలా తక్కువ. నోటి ద్వారా, చూపు ద్వారా, క్రియల ద్వారా మనం పాపం చేసిన వారమే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదని బైబిల్ చెప్తుంది. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక క్రియలో మనం పాపం చేస్తాం. అటువంటి మనం పనికి మాలిన పాత్రలుగా ఉండటం మరి దానివల్ల ఉపయోగం లేనటువంటి జీవితం అని. దేవునికి ఉపయోగం ఉండదు, సమాజానికి ఉపయోగం ఉండదు. కానీ మనము దేవుడిని ఏమడగాలంటే, అయ్యా పనికి మాలిన పాత్రలని పారవేయండి, సరిచేసి పనికి వచ్చే పాత్రగా నన్ను వాడుకో, నన్ను ఉపయోగించు నాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు మనలను అర్హమైన పరిశుద్ధ పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. అర్హమైన పరిశుద్ధ పాత్రలుగా వాడుకుంటాడు. నేను సావుకుండైనంత మాత్రాన పవిత్రమైన పాత్ర అనడానికి ఆస్కారం లేదు. అది దేవుడు ఎన్నిక చేసుకోవాలి, అది దేవుడు వాడుకోవాలి. ఇది పరిశుద్ధమైన పాత్రే, ఇది పనికి వచ్చే పాత్రే అని దేవుడు ఆడుకోవాలి తప్ప మనము పరిశుద్ధమని అనుకోవడానికి ఆస్కారం లేదు. అది సేవకుడైనా, విశ్వాసైనా, నాయకుడైనా, ఎవరైనా. చూద్దామా, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 5-8లో ఒక సన్నివేశం ఉంది. పరలోకంలో దేవుడు ఆశీనుడై ఉన్నాడు. వేల వేల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవునిని గాన ప్రతిగానములతో స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ పరిశుద్ధత తాండవిస్తూ ఉంది. అపవిత్రత కానీ, పాపము కానీ అక్కడ కనపడటం లేదు. యెషయా భక్తుడు ఆ సన్నివేశాన్ని చూశాడు. యెషయా భక్తుడు ఏమనుకుంటాడు? నేను ప్రవక్తను, దేవుని దగ్గర నుండి సమాచారం ప్రజలకు చేరవేసే గొప్ప వ్యక్తిని అనుకున్నాడు. నేను ప్రవక్తను అనుకున్నాడు. నేను ఒక మంచి పాత్ర అనుకున్నాడు. బంగారు ఉన్నతమైన పాత్రగా పోల్చుకున్నాడు ఆయన. కానీ ఆ సన్నివేశం చూసిన తర్వాత, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివాసం చేస్తున్నా నేను. చూడండి, ఆ పరిశుద్ధతను చూసి, దేవుని వైపు చూసి, ఆ పరలోక సన్నివేశాన్ని చూసి, నా పెదవులు అపవిత్రమైనవి, నేను అపవిత్రమైన పాత్రను అని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ పరిశుద్ధమైన నిప్పుతో అపవిత్రమైన పెదవులు కాల్చబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు దేవుని కొరకు
కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని ప్రతినిధిగా లోకంలోకి నన్ను పంపండి అయ్యా, నేను వెళ్తాను మీ గురించి చెప్పడానికి అన్నాడు. సాక్షిగా మారాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని ఎదుట, దేవుని పరిశుద్ధత ఎదుట, దేవుని వాక్యం ఎదుట మనం అపవిత్రులమని గుర్తించాలి. అప్పుడు మనల్ని పరిశుద్ధపరిచి పనికి వచ్చే పాత్రలుగా మారుస్తాడు దేవుడు. ఏ వ్యక్తిని తీసివేసేవాడు కాదు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడే. అందరూ అంతటా మార్పు చెందాలనుకున్నాడు, కానీ మారకుండా పాడైపోవాలని దేవుడు కోరుకుంటలే. ప్రతి పాత్ర, ప్రతి వ్యక్తి ఆయనకు అవసరం. చూద్దామా, దానియేలు చివరిగా దానియేలు ఉన్నాడు. అతనికి 3 మిత్రులు ఉన్నారు. బబులోను దేశంలో అపవిత్రమైన భోజనం పెట్టారు. దేవతలకు బలి అర్పించి తీసుకొచ్చి పెట్టారు, రాజులు తినే భోజనం. కానీ వారు దేవతలకు అర్పించి తీసుకొచ్చి పెట్టేవారు. వీళ్ళు దేవుని బిడ్డలుగా ఎటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నారంటే, మాకు ఈ భోజనం వద్దండి. రాజుగారు దండిస్తాడని తెలుసు, బానిసలమని తెలుసు, పాలేరులమని తెలుసు, దేశం కాని దేశంలో ఉందని తెలుసు, ఇది నిరాకరిస్తే శిక్ష ఉంటాయని తెలుసు. కానీ వారి పవిత్రత, పరిశుద్ధత కాపాడుకున్నారు. ఈ భోజనం మాకు వద్దయ్యా, మాకు కూరగాయల భోజనం పెట్టండి, శాకాహారం పెట్టండి, ఆహారం వల్లే మేము మంచి తేజవంతమైన తేజస్సు కలిగిన వారంగా నిలబడగలము, 10 రోజులు పరీక్షించండి అయ్యా అని అధికారిని వేడుకుంటారు. అధికారి మనస్సును దేవుడు మార్చి ఆ పవిత్రమైన భోజనం విషయంలో పవిత్రతను చాటుకున్నారు. ఆ దేశంలో ఉన్నతమైన పదవులు అలంకరించారు. వాక్యాన్ని గురించి పవిత్రులు కావాలి, పరిశుద్ధమైన పాత్రలుగా ఉండేవారు దేవునికి అవసరం, వాడుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పౌరుషం కలిగిన వారంగా, నమ్మకం కలిగిన వారంగా, పవిత్రులుగా ఉంటే దేవుడు తప్పకుండా ఆయన ఎన్నుకుంటాడు. దేవుడు తప్పకుండా ఆయన పరిశుద్ధమైన పరిచర్యలు వాడుకుంటాడు. వారిని ఉన్నతమైన స్థానాల్లో నియమిస్తాడు. అందుకు సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమని పరిశీలించాలంటే, ఏమని మనం ఆలోచన చేయాలంటే, నేను నమ్మకమైన వాడిగా చేసుకోవాలి, నన్ను నేను పౌరుషం కలిగిన వాడిగా దేవునికి జీవించాలి, నన్ను నేను దేవుడు వాడుకునే పరిశుద్ధమైన పవిత్రమైన పాత్రగా మలుచుకోవాలని దేవునికి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని అటువంటి అర్హమైన పాత్రలుగా, నమ్మకమైన వారులుగా, రోషం కలిగిన వారులుగా దేవుడు వాడుకుంటాడు, మనకు తోడై ఉంటాడు. అట్లు దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వైపు తిరిగి ప్రార్థించడానికి నీవు నేను సిద్ధముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆయన ప్రతినిధులుగా, ఆయన సాధనాలుగా, ఆయన పాత్రలుగా వాడుకుంటాడు. మనల్ని లోకంలోకి పంపిస్తాడు, ఈ లోకం ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుడు మిమ్మలను దీవించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, వచ్చే ఆదివారం పరిశుద్ధ సంవార్త ఆరాధన ఉంటుంది. సాధ్యమైనంత వరకు సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలు సెయింట్ స్టీఫెన్ సంఘ నాయకులు చక్కగా పాటిస్తూ శానిటైజర్ చేస్తూ ఉన్నారు. తగు మాత్రం దూరం పాటించి చర్చిలో, ఆలయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరికి వారి వచ్చి స్వచ్ఛందంగా ఆరాధనలో పాల్గొని దైవ దేవుని పొందాలని ప్రభు కారట మనం చేస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే, అర్పణలను దేవునికి సమర్పించి ఆన్లైన్ ద్వారా కమిటీకి, బ్యాంకులో జమ చేసి ఈ సంఘ పోషణ కొరకు, సేవకుల పోషణ కొరకు మరి సహకరించవలసిందిగా సంఘమంతటిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రేమింపబడి దేవుడు మనం కాపాడినందుకు దేవునికి ఇచ్చి దేవుడి నుండి రెట్టింపు ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండాలని మనం చేస్తున్నాం. ప్రార్థనతో ఈ శుక్రవార పాలన ముగించుకుందాం. ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తులు, ప్రతి కుటుంబం మీ స్థలాలను మోకరించవలసిందిగా
మనం చేస్తున్నాం. ఈ ప్రార్థన అవసరం తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించగలరు. మహోన్నతుడా, మహోపకారి, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన నెలంతా కాపాడి మరొక నూతన నెల అక్టోబర్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ 2వ తేదీన ఈ శుక్రవారం ఈ ఆలయంలో చేరి ఈ లైవ్ ఆరాధన ద్వారా బిడ్డల్ని కలుసుకోవడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. సెయింట్ స్టీఫెన్ సంఘాన్ని, కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, కాపుదల దయచేయండి. అలాగే మా సంఘంలో మా సెక్రటరీ గారైన దేవతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శారీరక బలహీనత కలిగి ఉన్నారు, వారిని బలపరచండి, స్వస్థపరచండి నాయన. ఎన్నో సంవత్సరాలుగా ఈ సంఘానికి వారి పరిచయం అందిస్తూ ఉన్నారు. మరి వృద్ధాప్య దశ వలన వారు బలహీనంగా ఉన్నారు. కాబట్టి వారికి పరిపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. పరిచయం చేస్తున్న వారి సత్యమైన సాధన గారిని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన శక్తిని, బలాన్ని వారికి ప్రసాదించండి. వారికున్న స్వల్ప బలహీనతలు వేస్తున్నాము లయపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే సంఘంలో ఎంతమంది బలహీనలు ఉన్నారు వారందరినీ బలపరచండి. సుమ యవన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని షుగర్ బీపీలను కంట్రోల్లో ఉంచి ఆ బిడ్డను స్వస్థపరిచినందుకు వందనాలు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి భర్తను, బిడ్డలను, తల్లులను దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. కరోనా వైరస్ వలన క్వారంటైన్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారు చక్కగా స్వస్థత పొంది వారి గృహాలకు వారిని పంపి వారి జీవితాల్లో సంతోషాలను కలగచేయండి. ఈ కరోనా వైరస్ సోకి మరణించిన కుటుంబాలను ప్రార్థిస్తున్నాం. వారికి నైనా ప్రభువా మీరు ఆదరణ, ఓదార్పు కుటుంబ సభ్యులకు కలగచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం వారు, స్వచ్ఛంద సంస్థల అధికారులు చేపట్టే కార్యక్రమాల ద్వారా, ఈ ఆరోగ్య శాఖ చేపట్టే కార్యక్రమాల ద్వారా అనేక మంది మేలు పొందడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభువా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా యేసునామములో మీరు నివారణ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు తప్ప దేశానికి ప్రజలకు స్వస్థత ఇచ్చేవారు మరొకరు లేరు. నేను రోషము కలిగిన దేవుడను, స్వస్థపరిచే దేవుడను, స్వస్థపరచడానికి నా హస్తము కోర్చకారంగా ఉన్నాయి. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజలంతా పశ్చాత్తాపడి నీ వైపు తిరిగితే స్వస్థత వస్తుందని మీ వాక్యం సెలవిచ్చారు. ఆ వాక్యాన్ని లోకంలో ఉన్న ప్రజలందరూ నమ్మగలిగే వాక్యాన్ని తెచ్చారు. ఈ పరిచర్యలో తోడ్పడుతున్న సంఘ కమిటీ వారిని, ముఖ్యంగా సుందరరాజు గారి వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. లైవ్ ద్వారా ఎంతో మంది చూసి వారు చక్కటి సంతోష హృదయాలతో వారి అభినందన తెలియపరుస్తున్నారు. వీక్షిస్తున్న వారందరినీ వారి కుటుంబాలను దీవించమని అధ్యక్ష గండాన్ని, పీఠాధిపతుల వారిని, తల్లిగారిని, గురువుల కుటుంబాలను, సంఘాలను, సంఘ కుటుంబాలను, విశ్వాసులను, నాయకుల కుటుంబాలను సంరక్షించండి. స్వచ్ఛంద సంఘాలను, కాపలను, గురువులను, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకుని చేస్తున్న ఆన్లైన్ మరియు ఆరాధన ద్వారా మీ నామాన్ని ఘనతను తెచ్చుకుని ఆ సంఘానికి తోడ్పాటుని కాపుదల దయచేయండి. ఈ నూతన నెల ప్రారంభం నుండి సంవత్సరం ఎలా చివరి వరకు మీ సన్నిధి ఆశీర్వాదాలు మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తుంది. ఈ రాత్రికాల దేవుడు మాతో ఉంచండి. వేగున లేచి నేను స్మరించి మా దినచర్యలు మేము కొనసాగించినట్లు సహాయం చేయమని, ఇసాకు కుటుంబాన్ని భద్రపరిచి ఇసాకు కుటుంబంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తుంది. మరి విశేషంగా ఎవరు ప్రార్థనలో ఉన్నారో వారందరినీ దయతో కనికరించి సెయింట్ స్టీఫెన్ సంఘ పరిసర కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించమని, ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా దేశమంతా నాయన ఉత్సవాలలో మునిగి ఆనందాలు ఆ మంచి నాయకుని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. వారు మిగిల్చి వెళ్ళిన మంచి మాటలు, మంచి మాదిరి ఈ దేశ ప్రజలు అనుసరించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మకి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ ఆయన కృప నిరంతరము తోడే ఉండుగాక. ఆమేన్. మేనమీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృ పుత్ర శుద్ధాత్మల. ఆమేన్. అందరికీ వందనాలు. శుభరాత్రి. ఏంటండి పాసంగా ఎన్ని రోజులు వదిలేశారు? ఇంకొద్ది ఉండాలి, కొద్ది రోజులు అక్కడే పని మీద వెళ్ళలేదు. అంటే